ఈ ప్రపంచంలో ఎవరు ఏ తల్లి కడుపున పుట్టాలో అనేది ఎవరు నిర్ణయించలేరు. మన ప్రమేయం లేకుండా మనం మన తల్లిదండ్రులకు పుడతాం. కానీ పుట్టిన తర్వాత ఆ సమాజం మనిషిని తీర్చిదిద్దుతుంది. ఆ సమాజం ప్రభావం వేస్తుంది. ఆ సమాజమే నడిపిస్తుంది. కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులమని శ్రీశ్రీ అంటాడు. ఈ కనిపించని శక్తులు ఏవో మనుషులను నడిపిస్తాయి, సమాజాన్ని నడిపిస్తారు, సమాజాన్ని మారుస్తూ ఉంటారు. కనుక ఈ మొత్తం సమాజంలో ఒక మనిషి ప్రయాణం చేయడానికి తన తోటి సమూహపు సహాయం ఉంటుంది. ఏ మనిషి వైయక్తికం కాదు, ఏ మనిషి వ్యక్తిగతం కాదు, ఏ మనిషి ఒక్కడే గొప్పవాడు కాదు. ఒక మనిషి గొప్పవాడు కావడానికి, ఒక మనిషి ఎదగడానికి, ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సమాజమే మూలము అని బలంగా నమ్మేవాడిని నేను. అట్లా చూసినప్పుడు మాది ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల మండలం అంబట్పల్లి అనే గ్రామం. ఓకే. మా ఊర్లన్నీ నల్లమల్ల అడవులకి దగ్గరగా ఉంటాయి. మా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్లు పోతే నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. ఆ నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతే గలగలపారే కృష్ణా నది మాకు కనిపిస్తుంది. ఒక పచ్చని వాతావరణంలో, ప్రాకృతిక దృశ్యంలో మేము మా బాల్యం అంతా గడిచింది. కటిక దరిద్రం అనేది జీవితంలో భాగమైంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో, భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, దోపిడి వర్గ సమాజం, భూస్వామ్య సమాజం నిర్మాణమై ఉన్నది కనుక ఈ దోపిడి సమాజంలో, నిచ్చెన మెట్ల వ్యవస్థలో దోపిడీకి చేసేవాళ్ళు, దోపిడీకి గురయ్యేవాళ్ళు, ఆధిపత్యం చెలాయించే కులాలు, ఆధిపత్యానికి గురయ్యే కులాలు, అగ్రతనాన్ని చెలాయించే కులాలు, వివక్షని అనుభవించే కులాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ సామాజిక నిర్మాణం ఇది. ఈ నిర్మాణంలో మాదిగ కుటుంబంలో పుట్టినటువంటి నేను, మా తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవించి కూలినాలు చేసుకొని, వ్యవసాయం చేసుకొని, ఉన్న భూమిని ఆధారం చేసుకొని మమ్మల్ని పెంచి పెద్దగా చేశారు. అయితే బడికి వెళ్ళాలనే కోరిక ఉన్నది. మా నాన్న ఒక రకంగా మా నాన్న బడికి వెళ్ళాలని, మా నాన్నను చదివించాలని ఆ రోజు మా తాతలు చాలా ప్రయత్నం చేశారని మా నాన్న చెప్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసి కాళ్ళు కట్టుకొని తీసుకెళ్ళి బడిలో పడేస్తే మళ్ళీ పారిపోయి వచ్చాడట మా నాన్న. అయితే అక్కడ చదవకపోతే ఆ రోజు శిక్షలు కూడా విపరీతంగా ఉండేవి కదా. కాళ్ళు పైకి తీసి తలకాయ కిందికి పెట్టి వేలాడదీసి కోదండం వేసేవాళ్ళు. అట్లా దానికి భయపడిపోయి మా నాన్న చదువుకోలేదు. బహుశా మా నాన్న చదువుకోలేదు కనుక ఆయనకి నన్ను చదివించాలనే కోరిక ఎక్కడో ఒక దగ్గర ఉండింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. చదివించాలని ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు. ఎందుకు అనుకూలించవంటే మాకు ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి, ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం చేసుకోవాలంటే మా నాయన నాగలి కట్టాలి, మిగతా పశువులు కూడా ఉన్నాయి మాకు. ఆ పశువులు నేను గాయాలి, మా అమ్మ దాంట్లో పంట పొలంలో పని చేయాలి. కనుక పశువులు కాసే వాళ్ళు ఎవరు లేక నన్ను బడికి పంపించాలని వాళ్ళకు కోరిక ఉన్నా కూడా అనివార్యంగా పశువుల కాపరిగా నేను జీవితాన్ని ప్రారంభించిన. సో పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చదువుకోవాలనే కోరిక నాకు ప్రారంభంలోనే కలిగింది. మా ఊరిలో మా ఇంటి నుంచి పశువులు కొట్టుకొని వెళ్తూ ఉంటే పక్కనే స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఆ రోజుల్లో ఓ యమ్మని కుమారుడు మా ఇండ్లలో పాలు పెరుగు మననీయడమ్మా అని భాగవతంలో పోతన పద్యం. అది ఇప్పుడు నాకు భాగవతంలో పోతన పద్యం అని తెలుసు, కానీ ఆ రోజు తెలియదు నాకు. ఆయన పాట పాడుతూ ఉంటే, పద్యం చెప్తూ ఉంటే అబ్బా ఇది చాలా బాగుంది అని చెప్పేసి అట్లే వినుకుంటా ఉండి కాసేపు పశువులు దూరం పోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అట్లా చదువుకుంటే ఇవన్నీ నేర్చుకోవచ్చు కదా, ఇవన్నీ వినొచ్చు కదా అనే ఆలోచన మెల్లగా కలిగింది. అట్లా కలిగినప్పుడు ఆ రోజుల్లో రాత్రిపూట బడులు వచ్చాయి. రాత్రిపూట బడులు వచ్చినప్పుడు నేను ఆ రాత్రిపూట బడుల్లోకి వెళ్ళి చదువుకోవాలనే కోరిక ఉంది కనుక వయోజన విద్య, అది యాక్చువల్గా వయోజన విద్య అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకే చెప్తారు అది. కానీ నేను చిన్న పిల్లవాడిని, 10-11 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లవాడిని. అయితే అక్కడ రాత్రిపూట కోలాటం వేస్తారు అని, నాకు కోలాటం అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం. అక్కడ కోలాటం వేస్తారనే భావనతో అక్కడికి వెళ్తే పాపం అక్కడ ఒక ఆమె, తల్లి ఇప్పుడు లేదు, చనిపోయింది. ఆమెకు దండం పెట్టుకోవాలి మేము ఎవరైనా. పార్వతమ్మ ఆమె, భట్రాజు కులానికి చెందినటువంటి ఆమె. ఆ పార్వతమ్మ నాకు అక్షర జ్ఞానం నేర్పించింది. ఆమె లేకపోతే నిజంగా నేను చదువుకునేవానో లేదో నాకు తెలియదు. రాత్రిపూట ఆమె చదువు చెప్పి అట్లా ఆ తర్వాతి కాలంలో మెల్లగా నేను మా ఊరు నుంచి, ఈ ఊళ్ళో ఉంటే చదువుకుంటాడో లేదో అనుకున్నారో ఏమిటో మా నాన్న, అట్లా నన్ను తీసుకెళ్ళి లింగాల మండలం, మా మండలం, అక్కడ
సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది. ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేసి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడనే తిని అక్కడ చదువుకోవటం, తిండి పెడతారు, చదువు ఉంటుంది. తర్వాత లింగాల మండలానికి గురుకుల పాఠశాల వచ్చింది, ఎస్సీ గురుకుల పాఠశాల. వెంటనే అక్కడ నుంచి వెళ్ళి 5వ తరగతిలో గురుకుల పాఠశాలలో చేరాను. ఆ గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత నా జీవితం అనేది మారిపోయింది. నిజంగా ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ గారు యొక్క ఆలోచన విధానం అది. ఎస్సీలకి గురుకుల పాఠశాలలు ఉండాలని. మా జిల్లాలో పి మహేంద్రనాథ్ గారు ఒక రకంగా మాకు చుట్టం కూడా అవుతారు. ఆయన ఎమ్మెల్యే, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి. మహేంద్రనాథ్ గారి ఆలోచన, ఎస్ఆర్ శంకరన్ గారి ఆలోచన, వీరిద్దరి ఆలోచన ఫలితంగా ఎన్టీ రామారావును కన్విన్స్ చేసి గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. అట్లా మా లింగాల మండలం అది ఆదర్శ మండలంగా, దాన్ని దత్త మండలంగా తీసుకున్నాడు. ఆయన దాన్ని దత్తత తీసుకొని ఆ మండలంలో ఒక గురుకుల పాఠశాల పెట్టించాడు మహేంద్రనాథ్ కూడా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి, ఎమ్మెల్యే, చాలా పేరున్నవాడు, నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన. సో ఎప్పుడైతే గురుకుల పాఠశాల వచ్చిందో నేను అక్కడికి ఎంటర్ అయిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. నా ఒక్కడిదే కాదు, నాలాంటి కొన్ని లక్షల మంది పిల్లలు ఎస్సీ గురుకులాల్లో చదువుకొని ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లుగా, ప్రొఫెసర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నారంటే ఆ గురుకుల పాఠశాల పుణ్యం. సో అక్కడ టీచర్లు మమ్మల్ని తమ పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. ఇవాళ మనం గురుకుల పాఠశాల అనగానే కలుషిత ఆహారం తిని చచ్చిపోతున్న పిల్లల్ని చూస్తున్నాం. నేను ఆ గురుకుల పాఠశాల 7 ఏళ్ళు చదువుకున్నా, 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఒక్క మనిషి చనిపోయిన దాఖలా లేదు ఆ రోజుల్లో. ఇవాళ 50 మంది చనిపోయారని ఒక నెల రోజుల్లో మనకు నివేదికలు నెల రోజుల నుంచి అవే సంఘటనలు జరుగుతున్నాయి. కానీ మా టీచర్లు, మాకు పాఠం చెప్పిన పంతులు మమ్మల్ని తమ పిల్లల్లాగా చూసుకున్నారు, గొప్ప నాలెడ్జ్ ఇచ్చారు. అట్లా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి హత్నూరా, సంగారెడ్డి దగ్గర హత్నూరాలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని అదే గురుకుల జూనియర్ కాలేజీలో, తర్వాత నేను నిజాం కాలేజీకి వచ్చాను డిగ్రీ చదవడం కోసం. హైదరాబాద్కు నా ఎంట్రీ పాయింట్ అనేది 1994 డిగ్రీ కోసం వచ్చాను. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచం అర్థమైంది. గురుకుల పాఠశాలకు వెళ్ళిన తర్వాత జ్ఞానం వచ్చింది, తెలివిడి వచ్చింది, చదువుకోవాలని అర్థమైంది. ఎప్పుడైతే నిజాం కాలేజ్ వచ్చిందో ఈ ప్రపంచం అర్థమైంది. ఎందుకు ప్రపంచంలో అసమానతలు ఉన్నాయి, ఎందుకు ఈ ప్రపంచం మారటం లేదు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏమిటి, ఒకడు ధనవంతుడు ఒకడు డబ్బు లేనివాడు ఏమిటి అనే ఒక ఆలోచన విధానం నాకు నా మెదడులోకి రావడానికి, నా ఆలోచన స్రవంతి ప్రాపంచిక దృక్పథం రూపొందడానికి నిజాం కాలేజ్ భూమికగా 3 సంవత్సరాలు నేను అక్కడ డిగ్రీ చదువుకున్నాను. ఆ కాలేజీ నాకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది. తర్వాత ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను, సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అయిపోయిన తర్వాత నేను 2004లో ఉద్యోగంలో చేరాను. అనుకున్నారా ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా అడుగుపెట్టినప్పుడు ఇప్పుడు ఈ స్థాయిలో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అవుతానని? ఇప్పుడు ప్రిన్సిపాల్ అయినాక ఆ క్షణాలు ఏమైనా గుర్తొచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? సో నా ప్రయాణం ఇట్లా పీజీ పిహెచ్డి వరకు జరిగిన తర్వాత ఫస్ట్ టైం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే జీవితం కల్లోలపూరితమైంది ఒక రకంగా నా జీవితం. సరే, మా అమ్మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దగా చేశారు, ఉన్న దాంట్లోనే పెట్టి మమ్మల్ని ఒక మంచి పౌరులుగా, మంచి పిల్లలుగా ఉండడానికి మమ్మల్ని తీర్చిదిద్దారు. అంటే సమాజం పట్ల ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని దోసుకొని తినకూడదు, మనం కష్టపడి మనం తినాలి అనేది మాకు నేర్పించారు. ఆ నేర్పించిన తర్వాత మొత్తం సమాజంలో అట్లా ఉండటం అనేది అలవాటయ్యాక ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థి రాజకీయాలు అలవాటయ్యాయి నాకు. నిజానికి నేను నిజాం కాలేజీలో ఆ రోజుల్లో మా లెక్చరర్లు నన్ను ఎందుకు చేర్పించారంటే, లక్ష్మీనారాయణ సార్ అని ఉండే మాకు ఎకనామిక్స్ చెప్పేవాడు. తర్వాత మాకు కామర్స్ చెప్పారు శ్రీనివాస్ గౌడ్ గారు అని, ఆయన ఇప్పుడు టీచర్ సిద్దిపేటలో పనిచేస్తున్నాడు. వాళ్ళు నన్ను నిజాం కాలేజీలో చదవాలి నీవు అని నా మెదడులో ప్రోధి చేశారు, నూరిపోశారు. నిజాం కాలేజీలో ఎందుకు చదవాలంటే నీవు ఐఏఎస్ కావాలి, నీవు ఐఏఎస్ అవుతావు ఖచ్చితంగా, నిజాం కాలేజీలో చదివితే ఐఏఎస్ అవుతావు అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను నిజాం కాలేజీలో చేరిన తర్వాత సమాజంలో జీవితం, మనం వచ్చిన అట్టడుగు జీవితం, బాటా స్లిప్పర్లు వేసుకొని, ప్యారగాన్ స్లిప్పర్లు వేసుకొని నేను నిజాం కాలేజీకి వెళ్ళాను 94లో, సరిగ్గా 30 ఏళ్ళ కిందట. బాటా స్లిప్పర్లు వేసుకొని వెళ్తే ఆ రోజు నిజాం కాలేజీలో డబ్బున్న పిల్లలు చదువుకునేవాళ్ళు, బాగా డబ్బున్న పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు చదువుకునేవాళ్ళు. నేను స్లిప్పర్లు వేసుకొని వెళ్తే ఒక రకంగా చాలా చిన్న చూపు చూశారు, తక్కువ చూపు చూశారు. సరిగ్గా అదే సమయంలో ర్యాగింగ్ అనేది ఒక భూతంలాగా ఉండేది, నిజాం కాలేజీలో ఎక్కువ ఉండేది. ఆ ర్యాగింగ్కు గురయ్యాను నేను మొట్టమొదలు.